రాష్ట్ర మంత్రివర్యులు బీసీ సంక్షేమ శాఖ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అదే విధంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ అయినటువంటి నా మిత్రుడు సోదరుడు యువజన కాంగ్రెస్ ఎన్ఏసీల నుంచి అంచెలంచెలుగా ఈనాడు రాష్ట్ర మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు వారి సందేశం ఇవ్వవలసిందిగా కోరుతూ సభాధ్యక్షులు మాజీ పిసిసి అధ్యక్షులు పెద్దల హనుమంతరావు గారు ఈనాడు ఈ కార్యక్రమానికి మనందరి చేత అభినందనలు అందుకుంటూ రాబోయే కాలంలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలని క్షేత్రస్థాయి దాకా తీసుకుపోవడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు పార్టీలో అధికారంలో సరైన విధంగా అవకాశాలు రావడానికి తన బాధ్యత నిర్వహించడానికి ముఖ్యమంత్రితో రెండు జోడులాగా కలిసి ముందుకు నడిపేటువంటి వ్యక్తిగా నియమింపబడినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈ సందర్భంగా ఒకసారి కట్టి అందరూ కూడా చప్పట్లు కొట్టి అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఎన్ఎస్సీ నాయకుడిగా వారు రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా ఉన్నాడు. మనం కూడా ప్రమాణ స్వీకారం రోజు చేసే రోజు మమ్మల్ని మాట్లాడలే. ఆనాడు చెప్పేవాళ్ళం ఇలా రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా వారి కమిటీలో జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా కరీంనగర్ జిల్లాలో పనిచేసినటువంటి వ్యక్తిని వారు ప్రసంగంలో చెప్పినారు 99% ఏనుగంత శ్రమ ఉన్నా ఆవగించేంత అదృష్టం కావాలని. మహేష్ అన్నలాగా చాలా మంది శ్రమపడ్డారు, నాకంటే ఎక్కువ శ్రమపడ్డారు ఉన్నారు. కానీ అవకాశాలు కొంతమందికి వస్తాయి. వచ్చినప్పుడు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నామా లేదా అనేటువంటిది చాలా ముఖ్యమైన వేదిక మీద పెద్దలు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు తీసుకుంటే కేశవరావు గారి బ్యాక్గ్రౌండ్ తీసుకున్న రాజకీయ కుటుంబం కాదు. మొదటి జనరేషన్లో వారి స్థాయికి వయసులో కూడా నిర్విరామంగా రాజకీయాన్ని ఒక బలహీన వర్గాల నాయకుడిగా నడపగలుగుతా ఉన్నాడు. సమర్థతకు సంబంధించి ముఖ్యమంత్రి పక్కన హనుమంతరావు గారి తండ్రి కూడా రాజకీయాల్లో ఏదో పెద్ద పెద్ద బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి కాదు. అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారి వారసత్వ కుటుంబం కూడా ఎక్కడ రాజకీయాలకు సంబంధం లేదు. సీతక్క గారు కావచ్చు, ఆకు శ్రీనివాస్ గారు కావచ్చు, మకర్ శ్రీ కావచ్చు, వీరపల్లి శంకర్ కావచ్చు, నేను కావచ్చు, వేదిక మీద ఏ ప్రజాప్రతినిధి కూడా వారసత్వ రాజకీయాల నుంచి కూడా కాకుండా క్షేత్ర స్థాయి నుంచి మొదటి జనరేషన్ గా బలహీన వర్గాల నుంచి పైకి వచ్చినాం. అంటే మీరు కూడా శ్రమపడి నిబద్ధతతో కష్టపడితే ఆ స్థానానికి రావచ్చు అనంతరం మాత్రమే చెప్తా ఉన్నాయాల. మాకు ఓడిస్తున్న అవకాశం మమ్మల్ని దొక్కుతా ఉన్నారు, మమ్మల్ని రాణిస్తలేరు. అవును రానియారు, రాని గుర్చేయడానికి ఏమన్నా ఇంత గుర్చా? రాజకీయం పోరాటం చేయాలి, గుంజుకోవాలి, అడుక్కోవాలి, కొట్లాడాలి. మన హక్కు కోసం మనం బాధ్యతగా మన వృత్తి ధర్మాలు మన ఏ ప్రొఫెషన్ ఉన్నామో ఆ ప్రొఫెషన్లో దాన్ని అచీవ్ చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. కష్టం లేకుండా ఊరికి వస్తే కూడా దాన్ని తృప్తుండదు. ఎప్పుడు కానీ థ్రిల్ కిక్ కావాలంటే ఆ పోరాటం చేయాల్సిందే, రాజకీయంగా కొట్లాడాల్సిందే క్షేత్రస్థాయిలో చెప్తా ఉన్నాం. ఇలా నేను తప్పకుండా ఒక బలహీన వర్గాల మంత్రిగా మరొక్కసారి వేదిక మీద నుంచి చెప్తాను. ఇలా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు వారు తీసుకుని ఆబాది ఉత్తరా ఇచ్చేదారని స్పష్టంగా పార్లమెంట్ సాక్షిగా భారతీయ జనతా పార్టీ కుల విభజనను కుల జనగణకు సంబంధించినటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు అఫిడవిట్ లో వ్యతిరేకించినప్పటికీ కూడా ఇదే పార్లమెంటులో ఒకనాడు ఈ కుల జనగణనకు తీర్మానం చేస్తాం చూడాలి బల్లగుద్ది చెప్పినటువంటి నాయకుడిని జాతి గురించి కూడా ప్రశ్నించేటువంటి దిగజారినటువంటి భారతీయ జనతా పార్టీ అసలు రూపు రంగు మనం ఇలా బలహీన వర్గాలను తెలుసుకోకపోతే రాబోయే తరాలకి రాజ్యాంగాన్ని రద్దు చేయడంతో పాటుగా దళితులకు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీలకు కావచ్చు, అదొక వ్యాపార వర్గ పార్టీ, మరొకరికి ఏమి చేసేది లేదు అనే మాటని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అటువంటి పరిస్థితులలో ఇలా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటకు అనుగుణంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శాసనసభలో ఒక బలహీన వర్గాల శాఖ మంత్రిగా శాసనసభ తీర్మానం చేసుకొని కుల జనగణనకు సంబంధించినటువంటి బిల్లు జీవో తెచ్చుకున్నాం, పైసలు కేటాయించుకున్నాం. ఆ బీసీ యొక్క కమిషన్ సమయం ఆగస్టులో అయిపోతుందని ప్రారంభిస్తే మధ్యలో ఆగద్దని కమిషన్ అయిపోయిన వారం రోజుల్లోనే కొత్త కమిషన్ నియమించుకున్నాం. ఆ కమిషన్ ప్రక్రియ ఏ శాఖ నుంచి చేయాలో దానికి సంబంధించిన ఏర్పాట్లను గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశ్వర గారు చేస్తా ఉన్నారు.
ఈ మధ్యలో సంగట్లో సడన్గా లెక్క అక్కడి నుంచో ఇక్కడి నుంచో స్టేట్మెంట్ తెచ్చుకుంటా మేం చేస్తున్నాం, మా నాయకుడికి చేయాలని ఉంది, మేము దాన్ని శాసనసభ పెట్టినాం, మేము దానికి పైసలు కేటాయించినాం, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది, మేము చేస్తుంటే నేను తుమ్మినా నేను ముక్కో ఊసిపోయిందంటే నేను తుమ్మిదని ఊసిపోయిందని చెప్పుకోవడానికి అన్నట్టుగా ఇలా మీరు కులగణన చేస్తారా చేస్తారా అని అడుగుతారు. మీరు ఒర్రినా గీ పెట్టినా మీరే సపోర్ట్ చేయకపోయినా అది చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది అనే మాట మళ్ళొక్కసారి సందర్భంగా మనం చెప్తాం. ఇటం ప్రధాని రెడ్డి గారు చెప్పినారు, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సభ జరిగింది. రాబోయే కాలంలో బరాబరుగా లోకల్ బాడీ ఎన్నికలు బీసీలకు న్యాయం జరిగే విధంగానే రిజర్వేషన్ల ప్రక్రియలో ఎన్నికలు జరుగుతాయి. విశ్వాసంగా స్థానిక సంస్థల్లో ఐక్యంగా ఉండి బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ పరిమితికే కాక దానికి రెట్టింపుగా ఫలితాలు పొందే విధంగా గ్రామాల్లో బలహీన వర్గాలు ఐక్యంగా అయ్యారు. వేదిక మీద అయితే అన్ని కులాలు ఏ విధంగా కూర్చోంటారో అదే కాంపోజిషన్ గ్రామాల్లో కూడా కూర్చొని అందరూ కలిసి ఐక్యంగా ఆ ప్రాతినిధ్యాన్ని పెంచే ప్రయత్నం చేయండి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అందుకు మద్దతుగా ఉంటుంది. తప్పకుండా ఈరోజు విద్యాపరంగా గత 10 సంవత్సరాలు నిర్లక్ష్యమైంది, దానివల్ల ప్రాథమికంగా నష్టపోయింది ఎస్సీ బీసీలే. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేమందరం కూడా మళ్ళీ విద్య పట్ల అనేక రకాలుగా శ్రద్ధ తీసుకుంటా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలన్నీ మన క్షేత్రస్థాయిలో మన వాళ్ళకి అందుబాటులో తెస్తా ఉన్నాం. పాఠశాల మౌలిక సదుపాయాలు కలిగేస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మంచి శిక్షణ పొందిన అధ్యాపక వర్గం ఆ పాఠశాలలో ఉంది. మన పిల్లలందరినీ కూడా గట్టిగా చదివించే ప్రయత్నం చేయాలి. వేదిక మీద పెద్దలు ఎవరు కూడా ప్రైవేట్ స్కూళ్ళలో చదివించడం కాదు, ఒక మహేష్ కావచ్చు ప్రైవేట్ స్కూల్, మేమంతా గవర్నమెంట్ స్కూలే. కాబట్టి దయచేసి ఇలా ప్రైవేట్ స్కూల్కి సంబంధించిన నేనే విమర్శ చేస్తలే, కానీ దానికంటే ధీటుగా ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు బలహీన వర్గాల పిల్లలకు వేదిక కావాలని తయారు చేసే ప్రయత్నం చేస్తున్నాం. నేను పెద్ద మహేష్ కుమార్ గౌడ్ గారు కోరుతా ఉన్నాం, మీరు పార్టీలో మేము ప్రభుత్వంలో సమన్వయం చేసుకొని ఇప్పటివరకు జరిగిన దాంట్లో కొత్త అన్యాయం జరిగిందనేటువంటి చర్చ బహిరంగంగా అడుగుతా ఉన్నాను. ఎక్కడికి వెళ్తే అది అడ్వకేట్స్కి సంబంధించి కావచ్చు, పొలిటికల్ చైర్మన్స్ ఇష్యూ కావచ్చు, రాబోయే కాలంలో దాన్ని సరిదిద్ది బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు సరి అయిన విధంగా న్యాయం చేయడానికి మార్గదర్శకత్వం ఏంటంటే మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా అదే. రాజకీయంగా కొద్దిగా అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదని మరి ఒత్తిడి చేయాల్సిన అవసరం వస్తే పార్టీ పరంగా పార్టీ బతకడానికి అవసరమని ఆ విధంగా న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేసి కాంగ్రెస్ బతికించడానికి కారణభూతులు వచ్చినటువంటి గ్రామీణ స్థాయి కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ బీసీ కార్యకర్తలకు సరి అయినటువంటి అర్హత బాధ్యత సాధించే విధంగా మరి మీరు చొరవ చూపట్టాలే. పార్టీ అధ్యక్షుడిగా మీ వెంట మేము ఉంటామనే మాట మనం చెప్తాను. ఇలా కాదు పేర్ల నుంచి మీరు రాష్ట్ర నుంచి అధ్యక్షుడిగా, దానికంటే ముందు రాష్ట్ర అధ్యక్షుడు కాకముందు నుంచి కూడా విద్యార్థి సంఘ ఎన్నికల నుంచి వచ్చి ఇలా పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కాంగ్రెస్ కార్యకర్తగా ఇంత పెద్దలు హనుమంతరావు గారు చెప్తున్నట్టుగా దినదినం మెల్లమెల్లగా కష్టపడుకుంటూ వచ్చినాం. పార్లమెంట్లోకి అయినాడు హనుమంత్ అన్న కొత్తగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పార్లమెంటరీ కమిటీ కావాలని అడుగుతూ పార్లమెంట్ ఓబీసీ ఎంపీల ఫోరం కన్వీనర్గా పనిచేసేవాడు. అనేక సందర్భాల్లో సమావేశాలు పాల్గొన్నాం. ఓబీసీ పార్లమెంటరీ కమిటీ సాధించుకున్నాం. ఆ రోజు మేమిద్దరం మెంబర్లం, మాతో ఇంకా రాష్ట్రంలో కొంతమంది ఎంపీలు మెంబర్లు ఉంటే దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి రాష్ట్రాలు తిరిగినాం. పార్లమెంటు స్థాయిలో 27% మండల కమిషన్కి అనుగుణంగా రిజర్వేషన్లు ఉంటే దేశంలో 27% రిజర్వేషన్లు కూడా అమలు కాలే. కానీ క్రిమిలేయర్ పెట్టి క్రిమిలేయర్ పేరు మీద ఆ 27% నిండకుండా కూడా కుట్ర జరిగేటువంటి పరిస్థితి ఉంది. దాని మీద అధ్యయనం చేయాలి. 27% నిండి ఓవర్ఫ్లో అయితే క్రిమిలేయర్ ఉండాలి, కానీ 27% కూడా నిండకపోతే క్రిమిలేయర్ పెట్టి ఎవరికి కూడా బీసీలకు అర్హత రాకుండా ఉండేది అనేటువంటి వ్యవహారం. అందులో గత 10 సంవత్సరాలుగా బీజేపీ వచ్చిన తర్వాత బలహీన వర్గాలకు వ్యతిరేకమైనటువంటి పార్టీగా ఈ అంశాన్ని ఎక్కడ కూడా ముందుకు రానివ్వట్లేదు. దయచేసి ఆలోచన చేయాల్సిన సందర్భంగా కోరుతూ మరొకసారి కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకైనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆయుధపట్టైనటువంటి బలహీన వర్గాలను రక్షించుకోవడానికి వాళ్లకు రావాల్సిన హక్కు కోసం
పార్టీ అధ్యక్షుడిగా మీ బాధ్యతలు తీసుకోమని కోరుతూ తప్పకుండా మాకు విశ్వాసం ఉంది. ఇలా అందుకే మీరు బాధ్యతలు చేపట్టిన రోజే 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాలకు సంబంధించిన నాయకత్వం మీద పెద్ద విశ్వాసం పెట్టి ఇలా సన్మానం చేస్తా ఉంది. ఇది సన్మానం ఆనందం కాదు, ఈ సన్మానం మీకు ఒక భారంగా రేపొద్దున మీకు ఒక అవకాశంగా బలహీన వర్గాలకు న్యాయం చేసేటువంటి దిశలో మీ కార్యాచరణకు దిక్సూచిగా మారడం కొరకు మీది ఒక బాధ్యతగా వస్తూ ఉన్నారనే మాట మనం చేస్తూ తప్పకుండా మనమంతా కలిసి కాంగ్రెస్ పార్టీని బతికించుకోవడానికి, అందులో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సముచిత స్థానం సంపాదించుకోవడానికి మనం అందరం కూడా కలిసి ముందుకు పోదామనే మాట మనం చేస్తూ మరొక్కసారి ఎన్ఎస్ఏ బిడ్డగా నాకంటే సీనియర్గా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా అయిన మీకు మరొక్కసారి తమ్ముడిగా ఆ హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుని ఆశీర్వచనంతో నేను ఎంతమంది ఎప్పుడు ఏనంత శ్రమను ఆవహించాలి తప్పకుండా ఏనుగంతాయి ఏనుగు ఆవహించుతాయి. మీకు అన్ని రకాలుగా శుభం జరగాలని కోరుకుంటూ మరొకసారి మీకు అంతా గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ అన్నగారు.